హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలు తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఎప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పి చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలన్నా అవులారావు అనాలన్నా అర్థమవుతలేదు. గతంలో ఓసారి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఇలా మామూలు వేసినప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నాయకుడు అని చెప్పి పెట్రోల్ పోసుకొని అటు ఇటు చూస్తే 100,000 మంది ఉంటే దగ్గర అగ్గిపెట్ట లేనట్టు అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ప్రొఫామాలో తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయినా మంచిదే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పినాం. అది కూడా ఎందుకు? మీ పుణ్యమా, మీ దోపిడి పాలన పుణ్యమా అని మేము మాకు అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో పాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే జనవరి ఫిబ్రవరిలో 5-6 తారీఖు శాలరీస్ ఇచ్చిన, మార్చి ఏప్రిల్ నెలలో ఫస్ట్కే శాలరీసు పెన్షన్స్ కూడా ఇచ్చి 26,000 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులకు ఇంట్రెస్ట్ డ్యూ పడ్డరు. 6,90,000 కోట్లు 7 లక్షల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు నాకు. 6 లక్షల పైన ఉన్న లోన్స్ నేషనల్ బ్యాంక్ తీసుకొచ్చి వాటికి తప్పకుండా గత ప్రభుత్వం అయినా సరే ప్రాసెస్లో భాగం కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దానికి వడ్డీలు కట్టడంతో ఇన్స్టాల్మెంట్ కట్టడంతో 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. దీన్ని కూడా 2 lakhs కూడా చాలామందికి చేసే అవకాశం ఉన్నా ఆన్ టైం కట్టాలి కాబట్టి మీరు చేసిన పాపాలకు దోసుకోవడానికి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి 26,000 కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సందర్భంలోనే ఆగస్టు 15కి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు, 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఎవరిని నడవలే, కలుతుంది. ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలేనా. ఈయనను ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు, వచ్చినా ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలయ్య నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నేను ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వు రావడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళా జోకర్ చేసి మళ్ళా అనుకుంటాము. ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకుంటు. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫామాలో రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేరేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. 5 చేసినాం, మిగిలినవి కూడా చేస్తామని తెలుసు మాకు. కానీ పబ్లిక్ ఎప్పుడు ఫూల్స్ అవుతారు అనుకోండి. నువ్వు అగ్గిపెట్టే మీ మామ దొంగ దీక్ష ఉప్మా విటమిన్ డి ఇంజక్షన్ తీసుకుంటున్నట్టు నిమ్స్ డాక్టర్లు ఇచ్చిన ఫైల్ నా దగ్గర ఉన్నది. గోనె ప్రకాష్ రావు గారు ఆర్టీఐ యాక్ట్ గారు తీసుకొచ్చిండు. దాంతో 30 ఏళ్ళు బతకొచ్చు. నీ చరిత్రలో మీ కుటుంబమే, నీ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ. మా దగ్గర కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు పెద్ద మనిషి చెప్పిండు, మినరల్ వాటర్ అమ్ముకుని ప్లాంట్ పెట్టి ఉప్పల్లో ఆ బతికే ఓ టీఆర్ఎస్ లీడర్ ఇవాళ 5,000 కోట్ల ఆస్తి వచ్చింది. కానీ ఇండైరెక్ట్గా జగదీష్ రెడ్డి పేరు చెప్పి
మీ కౌన్సిల్ చైర్మనే చెప్పాను మొత్తం దోపిడీగా పాలన అయితే ఆయన మీద ఒక మాట్లాడే ధైర్యం లేదు. ఇవాళ ప్రజలను ఫోన్ చేయడానికి మళ్ళా వచ్చిన హరీష్ రావు, నేను ఇప్పటికెళ్ళి మేము హరీష్ రావు అని పిలవం, అవులేష్ రావు అని పిలుస్తాం. నేను నీకు మైండ్ నీకు ఇంకా పెరగలే, బాడీ పర్సనాలిటీ పెరిగింది, ప్రొఫార్మర్ తీసుకొచ్చి ఇచ్చిపో. లేకపోతే ఒకటే చెప్తున్నా లాస్ట్ పాయింట్, మీ మామ మీ పార్టీ యజమాని, నీకు యజమాని మీ మామ కాదు. ఓ మేనల్లుని సొంత బిడ్డనిచ్చిన అల్లుని కూడా కాదు. నేను ఎవరు దీని దగ్గర కూడా రానియలే. నువ్వు చేస్తే ఒక పని కూడా కాలే. నీ దగ్గరికి మినిస్టర్ ఉన్నప్పుడు వస్తే ఒక పని చేయలేకపోయినావు. ఏమన్నా ఒక పని చేయలేకపోయినావు. నువ్వు ఫోన్ చేస్తే ఒక ఆఫీసర్ ఫోన్ చేయలే, ఆఫీసర్ కూడా ఫోన్ ఎత్తకపోతుంది. నువ్వు అంత దద్దమ్మ మినిస్టరు. ఇవాళ పర్ఫార్మర్ లేని నువ్వు రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళా జోకర్ అయినావు. నీ 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 డ్రామాలు ఆపిపెట్టరా నాయన. మీ మామ డ్రామాలు ఆడి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, దొంగ దీక్షలు చేస్తున్నా అంటే ఆ రోజు నేను దీక్ష చేసిన, రోడ్డు మీద ఉన్నా. రాజీనామా చేస్తే మంత్రి అన్నప్పుడు ముఖ్యమంత్రి ద్వారా గవర్నర్కి పంపాలంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని సొంత ముఖ్యమంత్రిని కూడా ఎదిరించి మా సోనియా గాంధీ పిల్లలు చచ్చిపోతున్నారు, ఆమె దృష్టికి పోవాలి సమస్య తీవ్రత అని గవర్నర్కి ఇచ్చిన పర్ఫార్మర్లు.